అంటే మీరు అవమానించడానికి షోకి పిలిచారా? అవమానించడానికి మీరు వాళ్ళని సెలెక్ట్ చేశారా అని అడుగుతున్నా. కొన్ని వందల మంది చూసేంత పెద్ద టీవీ షోలో మీరు మీరు ట్రాన్స్జెండర్ అని ఉప్పల బాల్ని అంత దారుణంగా అవమానించారు కదా. మీలాంటి వాళ్ళని హౌస్లోకి పంపిస్తే మీ సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలంత పెద్ద పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు కదా మీరు. ఈ నవదీప్ని అండ్ బిందు మాదిని ఒకటే అడుగుతున్నా, ఇంత ముందున్న బిగ్ బాస్ 6, 7లోనో ఒక సీజన్ కి ట్రాన్స్జెండర్ అయిన తమన్నా సింహాద్రిని పంపించారు. ఇంకొక సీజన్ కి మన ప్రియాంక సింగ్ అని ట్రాన్స్జెండర్ పంపించారు. వీళ్ళిద్దరు ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ కదా. మరి వీళ్ళిద్దరిని ట్రాన్స్జెండర్ ఆల్రెడీ మీరు బిగ్ బాస్ లో పంపించారు కదా. మరి అప్పుడు మీ విలువలు ఏమైనాయి? అప్పుడు మీ ఎథిక్స్ ఏమైనాయి? ఇంత పెద్ద షోలో కొన్ని వందల కోట్ల మంది చూస్తూ ఉంటారు. ఇలా షోకి పిలిచి అవమానించడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయండి? ఇది ఎంతవరకు కరెక్ట్? సెలెక్ట్ చేయనప్పుడు అసలు కంటెస్టెంట్ ని ఎందుకు పిలవాలి? పిలిచి షోలో ఎందుకు అంతమంది ముందు అవమానించాలా? ఎందుకంటే టీవీ అనేది కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు కదా. మీరు చూసేటప్పుడు మరి అసలు మీరు సెలక్షన్ ప్రాసెస్ ఏంటో తెలుసు, ఎలా ఉంటుందో తెలుసు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ప్రతిప్పుడు మనకి అగ్ని పరీక్షకి ఎవరెవరు వీడియోలు పంపించారో వాళ్ళ ప్రతి ఒక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి వాళ్ళ వీడియో ఎలా చేస్తారో ఏంటని ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మీరు అది అగ్ని పరీక్ష మీరు సెలెక్ట్ చేస్తారు కదా. ఈ అగ్ని పరీక్ష సెలెక్ట్ చేసినప్పుడు మీరు అసలు వాళ్ళని ఎందుకు పిలవాలి? షోలు ఎందుకు అవమానించాలి? సెలక్షన్ చేయడం చేత కానప్పుడు అంటే మీరు అవమానించడానికే షోకి పిలిచారా? అవమానించడానికి మీరు వాళ్ళని సెలెక్ట్ చేశారా అని అడుగుతున్నా. హాయ్ గాయస్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2లో నిన్న మొదటి ఎపిసోడ్ మన రన్ అయింది కదండి. ఆ ఫస్ట్ ఎపిసోడ్ గురించి క్లియర్ గా నేను వివరంగా చెప్పబోతున్నా. జడ్జీలు ఓవరాక్షన్ ఎందుకు చేశారు, ఎందుకంత అవమానించారు, అంత అవమానించాల్సిన అవసరం ఏముంది? అసలు సెలెక్ట్ చేయని ప్రాసెస్ లో సెలెక్టే చేయనప్పుడు అసలు ఎందుకు వాళ్ళని తీసుకోవాలి, ఎందుకు వాళ్ళని షోకి రప్పించాలి? దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాము. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ అడుగుతుందండి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో చూసాక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి, ఓకేనా అండి? ఎందుకంటే ఈ వీడియోలో మాత్రం ఈ ముగ్గురు జడ్జిలకు మాత్రం రఫ్ అండ్ టఫ్ గా ఇచ్చి పడేశాను. ఈ వీడియో మొత్తం ఫుల్ ఫైర్ గా ఉండబోతుంది. అందరు వీడియో చూస్తున్నా కానీ ఎవరు లైక్ కొట్టండి. వీడియో లైక్ కొట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి. మీ యొక్క ప్రతి ఒక్క కామెంట్ నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగింది, అసలు ఎవరో సెలెక్ట్ చేశారు, ఎంతమంది వచ్చారు, ఎవరో సెలెక్ట్ చేశారు, ఎంతమందికి జడ్జీలు గ్రీన్ కార్డు ఇచ్చారు, ఎంతమందికి రెడ్ కార్డు చూపించారు, అసలు ఈ జడ్జిలు ఇంత ఓవరాక్షన్ చేయడానికి ఎవరెవరు అవమానించారు అనే గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక 5 గురించే మాట్లాడుకోవాలండి ముఖ్యంగా. ఎందుకంటే 10 మంది వరకు వచ్చారు కానీ 10 మందిలో ఒక 5 వచ్చారా పోయారా అన్నట్టుగా వచ్చారు. జస్ట్ 2 సెకండ్లు చూపించారు, వాళ్ళకి రెడ్ కార్డు ఇచ్చి వాళ్ళని పంపించారు. కానీ ఒక 2-3 గురించే క్లియర్ గా వాళ్ళతో ఎపిసోడ్ రన్ చేయించాను నిన్న మొత్తం ఫస్ట్ ఎపిసోడ్ అంతా. ఆ 4 గురించే మాట్లాడుకుందాం. అసలు ఆ 4 ఎలా వచ్చారు, ఏం చేశారు గురించి మాట్లాడుకుందాం, ఓకేనా గాయస్? అయితే ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? వీడియో చూడటం కాదండి, వీడియో లైక్ చేస్తేనే మీ వీడియో నచ్చిందని నాకు అర్థం అవుద్ది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ కూడా పెట్టండి మీ అభిప్రాయాన్ని, అప్పుడు నాకు రిప్లై ఇస్తా, ఓకేనా? చాలా మంది వీడియో చూస్తాను కానీ లైక్ కొట్టట్లేదండి. లైక్ కొట్టడానికి ఏమైంది నాకు అర్థం కాదు. ఒక లైకే కదా, దానివల్ల మనకు రూపాయి ఖర్చు వచ్చింది ఏం లేదు కదా. మీరు కొట్టే లైక్ వల్ల యువతల వాళ్ళకి ఇంట్రెస్ట్, ఇంకా వీడియో మంచి వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, ఓకేనా అండి? డైరెక్ట్ గా ఫస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగింది కంప్లీట్ గా నిన్న టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ గురించి ఫస్ట్ ఎపిసోడ్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. నా స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ కావడం ఏంటంటే యాంకర్ శ్రీముఖి గారు వచ్చారు. అలా 3 జడ్జిల గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో స్టేజ్ మీదకి వచ్చారు. ఇక వాళ్ళ గురించి ఏదో వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చడం, అది చెప్పడం 2-3 మాటలు చెప్పారు. అంతవరకు బానే ఉంది, పర్ఫెక్ట్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అసలు రసవతనం ఇక్కడ ఉందండి. జడ్జీలు వచ్చాక ఏంటంటే ఫస్ట్ జడ్జీల కింద చూసిందంటే అభిజిత్ నెంబర్ 1, సెకండ్ వచ్చేసి నవదీపు, ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి ఏంటంటే మన బిందు మాధవి. అంటే 2 జడ్జి అంటే 2 మేల్ ఒక ఫీమేల్ అంటే అట్లా లుక్ కోసం కూడా డిజైన్ చేసి ఉంటారు. సరే అగ్ని పరీక్ష సీజన్ 1 లో కూడా వీళ్ళు 3 ఉన్నారు, ఓకేనా? ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నా డౌట్ అంటే ఫస్ట్ సీజన్ లో చెప్దాను కూడా చెప్పలేదండి. ఇప్పుడు అభిజిత్ అంటే బిగ్ బాస్ షో విన్నింగ్ అయింది కాబట్టి విన్నర్ కాబట్టి ఆయన తీసుకొచ్చిన అర్థం ఉంది. ఈ బిందు మాధవి కూడా అంటే ఈ బిందు మాధవి బిగ్ బాస్ కి వెళ్ళింది. ఆ బిగ్ బాస్ అనేది టీవీలో టెలికాస్ట్ అవ్వలేదు, జస్ట్ జియో హాట్‌స్టార్ లోనే టెలికాస్ట్ అయింది. అది మినిమం 90% చూసుండరు, ఒక 10% చూసుండరు. సరే ఆమె కూడా ఎట్టని విన్ అయింది కాబట్టి తీసుకున్నారు. ఇప్పుడు నా డౌట్ తో ప్రకారం చాలా మంది డౌట్ ఏంటంటే నవదీప్ గారిని దేనికి తీసుకోవాలా జడ్జికి? ఏ అవసరం తీసుకున్నారు అతను అంటున్నా? అతను ఏమన్నా ఈ విన్ అయిందా, లేకుంటే షోకి వచ్చి చేసిండా,
లేకుంటే ఏమన్నా అంటే సినిమా యాక్టరే ఒకప్పుడు హీరోనే అది కాదంటలేదు, మన ఆబ్వియస్ మీద చేసుకున్నారేమో, లేకుంటే ఇలా కాంట్రవర్సీ చేయడానికి అతను తీసుకున్నారో నాకు తెలియదులే. కానీ ఈ రోజు ఎపిసోడ్లో నవదీప్ గారు మాట్లాడడం మాత్రం వెరీ టూ మచ్ ఉన్నాయి, చాలా వల్గర్ మాటలు మాట్లాడండు. అర్థమైందా? ముఖ్యంగా ఉప్పల బాల విషయంలోనే, నెక్స్ట్ మన రన్నింగ్ రాజన్ విషయంలోనే. ఓకేనండి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అయిన దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వటమే శ్రీముఖ్ గారు వచ్చారు, ఇంట్రడక్షన్ ఇచ్చారు, ముగ్గురు కూర్చున్నారు. ఫస్ట్ క్యాండిడేట్ ఒక అమ్మాయి వచ్చిందండి, ఆమె పేరు శ్రావణ ఏదో ఉంది. ఆమె వచ్చేసింది. రాగానే ఆమెకి ఏంటంటే ఆమె ఇంట్రడక్షన్ ఆమె చెప్పుకుంది, ఇది చేస్తాం అది చేస్తాం అని ఆమె చెప్పుకున్నాక ఏంటంటే ఇది జిమ్ చేస్తానన్నది, యూరోప్ నుంచి వచ్చానండి, ఇక్కడే ఉన్నానండి, బిగ్ బాస్ గురించి వచ్చాను, సెలెక్ట్ అయ్యాను కాబట్టి అని చెప్పింది. ఆ అమ్మాయి పిలిపించారు, ఆ అమ్మాయిని షూలు దుడిపించారు. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫోన్ తీసుకొని ఆ పర్సనల్ గా చూడొద్దంటే ఆ ఫోన్ పగలగొట్టుకుంటామని పగలగొట్టారు. ఇంకా డ్రామా ఏంటంటే ఫోన్ అంతా పగలగొట్టినాక లాస్ట్ లో మళ్ళీ రివీల్ చేశారు ఆ ఫోన్ కొట్టిన డూప్లికేట్ ఫోన్, ఒరిజినల్ ఫోన్ పక్కన ఉందని. అసలు అది ఫోన్ చదివినా బాగుండేది, ఆ ఒరిజినల్ నిజంగా పగలగొట్టుకుందని. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఫోన్ పగలగొట్టినాక ఒరిజినల్ ఫోన్ తెచ్చి ఇస్తా అంటే ఆమె ఏమంటుంది, ఇది నా ఫోన్ కానీ తెలుసు, అందుకే నేను నిజంగా పగలగొట్టినా అని చెప్తుంది. అక్కడే తుస్సయింది. అలాంటి ఎలా చేస్తాం ఇల్లాజికల్ గా సెన్స్ లేకుండా పనులు. అయితే ఈమె వచ్చింది, తర్వాత షూ చూడమని చెప్పారు, షూ చూడనన్నది. ఆ తర్వాత మళ్ళీ ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో పాపం మళ్ళీ షూ మొత్తం క్లీన్ చేసింది. ఈమె క్లీన్ చేస్తా ఉంటుంటే రెండో కంటెస్టెంట్ ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి రాగానే ఒక పాట పాడుకుంటూ వచ్చాడు. ఆయన ఫ్యాషన్ డిజైనర్ అట. ఆ ఫ్యాషన్ డిజైనర్ వచ్చి వాళ్ళ డిజైన్ ఇలా చేసి అలా చేసి 4 ముక్కలు మాట్లాడిండు, ఒక పాట పాడిండు. ఆ తర్వాత ఏంటంటే నువ్వు సెట్ కావు, నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైందని చెప్పి అతను 3 రెడ్లు ఇచ్చి అతన్ని షో నుంచి పంపించారు. ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ షోలో ఇప్పుడు ఈ ఫస్ట్ ఎపిసోడ్లో 10 మంది వచ్చారండి. ఆ 10 మందిలో 5 వచ్చారో లేదో అసలు ఎంతసేపు కనబడ్డారో కూడా ఎవరు తెలియదండి. ఎందుకంటే అలా వచ్చారు, అలా పంపించారు. ఇందులో మాట్లాడుకోవాల్సింది ఒక నలుగురు గురించి. ఫస్ట్ మాట్లాడుకుంది ఉప్పల బాలు, రెండోది రన్నింగ్ రాజా, మిగతా వాళ్ళు 2-3 ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. సింగర్ ఝాన్సీ అని ఇంకొక జిమ్ అతను వచ్చి వాళ్ళ గురించి. సరే ఇది మాట్లాడుకుందాం, సరేనా? అయితే నేను ఒకటే చెబుతానండి, ఇప్పుడు ఈ అబ్బాయి పోయినాక నెక్స్ట్ వచ్చింది ఎవరంటే ఉప్పల బాలు వచ్చాడు. అసలు మాట ఇక్కడ జరిగిందండి. ఉప్పల బాల విషయంలో నవదీప్ గారు మాట్లాడగానే నెక్స్ట్ మన బిందు మాధవి ఒక లేడీ అయి ఉండి బిందు మాట్లాడిన మాటలు గాని నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే ఏం జరిగిందంటే ఉప్పల బాలు గారు రావటమే, హాయ్ గాయస్ నేను ఉప్పల బాలు అని అంటున్నాడు కదా, అలా అన్నాడు, చెప్పి ఇంట్రడక్షన్ చేసుకున్నాక అయితే ఏంటి ఏం చేద్దాం అవుతాం ఏదంటే అతను చెప్పిండు, నాకు ఫ్యామిలీ పరిస్థితులు బాగాలేక నేను ఇలా రకరకాల వీడియోలు చేశాను, ఇలా చేశాను అలా చేశానంటే, నువ్వు బిగ్ బాస్ ఎందుకు వచ్చావు నవదీప్ అడిగితే ఉప్పల బాలు ఏం చెప్పిండంటే నా ఫ్యాన్స్ అందరూ నువ్వు బిగ్ బాస్ రావాలని కోరుకుంటున్నారు, దానికోసం నేను బిగ్ బాస్కి వచ్చాను, నా ఫ్యామిలీ కూడా చూసుకోవాలని చెప్పిండు. చెప్పితే అంతవరకు అయినా సాఫ్ట్ గా బాగా చెప్పినాడు. దానికి మన నవదీప్ గారు ఏమని కంటొచ్చాడంటే నువ్వు చేసేటంటే వెగిలి వీడియోలు, పనికిమాలిన వీడియోలు, నీకు ఫ్యాషన్ అనుకుంటానవా, నీకు పిచ్చి వీడియోలు చూసి వాళ్ళంటే నిన్ను మానసిక ఆనందం పొందడం కోసం నిన్ను ఎంకరేజ్ చేస్తారు తప్ప అసలు నీ వీడియోలు ఎవడు చూస్తాడు అని చాలా చీప్గా మాట్లాడిండు. నేను ఒకటే నవదీప్ గారిని అడుగుతున్నా, ఉప్పల బాలుని సెలెక్ట్ చేసేటప్పుడు అతను ఎలాంటి వీడియోలు చేస్తాడు? ఉప్పల బాలే కాదండి, ప్రతి ఒక్క ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు, ఎలాంటి వీడియోలు చేస్తారు, అతని వల్ల ఉపయోగం ఉందా లేదని మీరు వీడియో ప్రొఫైల్ ఒక్కడికి 10 చెక్ చేసినాకనే షోకి సెలెక్ట్ చేస్తారు కదా. సెలెక్ట్ చేసి తీసుకొచ్చినాక అతను ఎందుకు అవమానించాలా? ఎంత బాధపడ్డాడు నిజంగా. అయినా కానీ మళ్ళీ ఆ స్పోర్ట్గా తీసుకొని అయితే ఆ తర్వాత అన్నాక ఏంటంటే నువ్వు నీ అన్ని ఎగిలే చేస్తలు ఇవన్నీ వీడియోలు అసలు బాగోవు, నిన్ను హౌజులుగా పంపిస్తే మీ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని నవదీప్ గారు అన్నాడు. మీలాంటి వాళ్ళని హౌజులుగా పంపిస్తే మీ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారుగా మీరు. ఈ నవదీప్ ని అండ్ బిందు మాదిని ఒకటే అడుగుతున్నా, ఇంత ముందున్న బిగ్ బాస్ 5, 6, 7లోనో ఒక సీజన్ కి ట్రాన్స్జెండర్ అయిన తమన్నా సింహాద్రిని పంపించారు, ఇంకొక సీజన్ కి మన ప్రియాంక సింగ్ అని ట్రాన్స్జెండర్ పంపించారు. వాళ్ళిద్దరు ట్రాన్స్జెండర్ మన వాళ్ళిద్దరినే పంపించారు. ఈ విలువలు ఈ ఎథిక్స్ అన్నీ అప్పుడు పనిచేయవా? అప్పుడు అందరు చూడలేదా? అంటే మీరు డైరెక్ట్ గా ట్రాన్స్జెండర్ పంపించవచ్చు, కానీ తన షోకి సెలెక్ట్ చేయలేదు, ఏమీ లేదు. స్టార్టింగ్ లోనే మీరు వచ్చేసి మీరు పంపితే ఏం మెసేజ్ ఇవ్వాలి? మరి వాళ్ళు పంపారు కదా, వాళ్ళందరూ ఉన్నారు హౌస్ లో, మరి వాళ్ళని ఎట్ట ఉంచారు హౌస్ లో? ఈయన ట్రాన్స్జెండర్ కాదు, ఫ్యామిలీ కోసం ఏంటంటే నేను ఇలా నార్మల్ చేస్తే వీడియోలు ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఇలాంటి వెళ్ళట్లేదు, వైరల్ అవ్వట్లేదు, ఇలా కనీసం వెరైటీ ట్రై చేద్దామని చేస్తున్నాడ. ఆయన బాధ్యతను పడతాడు, ఆయన ఎప్పుడైనా పడతాడు. నిన్న నన్నడా, నిన్న చేసిండా? చెప్పండి. ఏమి లేదు కదా. అసలు నువ్వు సెలెక్ట్ చేయనప్పుడు మీరు అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి? హౌజులో పిలిచినాక ఎందుకు మీరు అతను అవమానించాలా అగ్ని పరీక్షలో? కానీ ఇలా మాట్లాడటం మాత్రం నిజంగా చూసే గాయస్ మీరు చెప్తే మీరు చూసేటప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతున్నా,
ఉప్పల బాల విషయంలో ఇప్పుడు ఈ నవదీప్ గారు అని నెక్స్ట్ వచ్చేసిన మన బిందుమాల గారు మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్. ఈ ఉప్పల బాల విషయంలో మాత్రం మన అభిజిత్ గారు సైలెంట్ గానే ఉన్నాడు. ఎందుకంటే వచ్చారు మాట్లాడు అంతా ఓకే, ఇదంతా ఓకే, పర్లే బాగానే ఉంది ఓకేనా. కానీ ఈ నవదీప్ అని ఈ నెక్స్ట్ మన బిందుమాల గారు మాట్లాడిన మాటలు నాకైతే అసలు నచ్చలేదు. మీ అభిప్రాయానికి వచ్చిన వీడియో లైక్ కొట్టి మీ అభిప్రాయం కామెంట్ పెట్టండి ఎంతవరకు కరెక్ట్ అన్నది, ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అభిజిత్ విషయం వచ్చింది కాబట్టి చెప్తాను. ఫస్ట్ ఒక అమ్మాయి రాగానే మోడల్ అనేది చెప్పింది కదా, ఆ అమ్మాయి సూలు మొత్తం తుడిచినాక అభిజిత్ వెళ్ళి అసలు అభిజిత్ ఎంత సెటిల్ గా ఉంటాడో అతను వెళ్ళి ఆ అమ్మాయి సూ తుడడం క్లీన్ చేయడం అనేది టూ మచ్ అనిపించింది. నిజంగా ఇది అంటే వీడియో కోసం చేశాడా లేకుంటే అందరి దృష్టిలో ఆకర్షించడానికి చేశాడా అనే విషయమే నాకు అర్థమైంది వాస్తవం చెప్పాలంటే. అలా చేసే మెంటల్ గా, ఎందుకంటే బిగ్ బాస్ 10 ఇప్పుడు బిగ్ బాస్ 10 జరుగుతుంది. ఇంతమంది విన్నింగ్ లో నెంబర్ 1 బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే ఎవరన్నా ఫస్ట్ తక్కువ అని చెప్పి పేరు అబ్జెక్ట్. ఎందుకంటే మైండ్ స్ట్రాటజీ మామూలుగా వాడలేదు అసలుకి. గట్టి గేమ్స్ ఆడకుండా ఏం ఆడకుండా మైండ్ గొంతు ఆడి లాస్ట్ విన్ అయ్యిండు. నిజంగా అందులో నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే ఓకే. కానీ ఇట్లా వచ్చి సూదుడవటం అది చాలా టూ మచ్ కనిపించింది. అదైతే నాకు నచ్చలేదు. ఇంకో విషయం ఏంటంటే అది అయిపోయినాక మళ్ళీ ఒక జిమ్ బాల్ అంటే పేరు సరిగ్గా గుర్తురాట్లేదండి. ఫస్ట్ గుర్తుంచుకుందాం అనుకున్నా కానీ సడన్ గా మళ్ళీ వీడియో చేస్తుంటే గుర్తురాట్లా. ఒక బాడీ బిల్డర్ వచ్చాడు, అతను రాగానే మళ్ళీ అది జిమ్ ఇచ్చారు, పుస్తపు తీయమన్నారు. నవదీప్ గారు వచ్చారు, అతని మీద పుస్తపు ఉంటాయి కదా ఆ వెయిట్ రాడ్లు అయినా పెట్టారు, చేశాడు బాగానే ఉంది. ఆ తర్వాత ఫంటాస్క్ ఇచ్చారు, అది చేశారు. అయిపోయినాక అతనికి 3 గ్రీన్లు ఇచ్చి సెలెక్ట్ చేశారు క్లియర్ గా. అలాంటి అతను ఉండాలి, ఎందుకంటే ఆయన ఫిజికల్ పరంగా స్ట్రాంగ్ ఉన్నాడు. అలాంటి వాడు ఉంటేనే అవతలకి దమ్మున్న గేమ్ టఫ్ ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయాల్సిందే నాకు అనిపించింది. అది అయిపోయినాక ఒక 2-3 టకటక పంపించారండి. అసలు వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయాలండి? మీరు ఇలా వచ్చి అలా పంపేటప్పుడు ఎందుకు సెలెక్ట్ చేయాలా? మీరు జస్ట్ ఒకటే చెప్తున్నా, ఎంతమంది వచ్చినా అందులో ఈ కామర్స్ జస్ట్ 5గురిని పంపిస్తారండి, ఎక్కువ మంది పంపరు. మహా అంటే 5-10 మందిని పంపిస్తారు, మిగతా వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తారు. కాకపోతే వీళ్ళు షో కోసము షో రేటింగ్ పెరగడం కోసం వాళ్ళని పిలిచి ఒక 4 మాటలు మాట్లాడి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు సున్నితంగా. అదే ఇప్పుడు ఆదాయపునికి 2-3 వచ్చారు, వాళ్ళతో 2-3 మాటలు మాట్లాడారు. వాళ్ళు చెప్పినాక వాళ్ళకి డైరెక్ట్ గా అందరికి రెడ్లు ఇచ్చేసి పంపించారు. ఒకళ్ళు అంత అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన సింగర్ జాన్స్ అని ఒక పర్సన్ వచ్చారు. ఆమె రైతు బిడ్డ అంట. ఆమె మళ్ళీ మరో పల్లవ ప్రశాంత్ అని పెద్ద పెద్ద యూట్యూబర్లు పెడుతున్నారు. ఆమెకు అంత సీన్ లేనే లేదు. ఎందుకంటే ఈమె ఇప్పుడు ప్రేక్షకుల్ని జడ్జిల అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఆమె వచ్చిన వేషధారణ చూడండి. వేషధారణ అంటే నేను తప్పమంటలేదండి, కంప్లీట్ గా పంజాబ్ డ్రెస్ తీసుకుని పైన షర్ట్ వేసుకుని పైన కండ వేసుకుని వచ్చింది. ఇదంతా ఓవర్ యాక్షన్ నాకు తెలిసి నేను చెప్తాను. ఎందుకంటే ఆడియన్స్ ని జడ్జిల అటెన్షన్ గ్రాప్ చేయడం తప్ప ఇందులో అంత సీన్ లేనే లేదు. ఆమె వ్యవసాయం చేసుకో ఏమైనా చేసుకో అంతా ఓకే. వచ్చినప్పుడు పంజాబ్ డ్రెస్ అంత నీట్ గా రావచ్చు కదా, మళ్ళీ పంజాబ్ డ్రెస్ షర్ట్ వేసుకుని రావడం ఎందుకు? షర్ట్ వేసుకొని మళ్ళీ దాని టవల్ వేసుకొని వచ్చింది. వచ్చినాక అది ఇది చెప్పింది, ఒక పాట పాడింది, మా ఫ్లాష్ బ్యాక్ చెప్పింది, 3 అక్క చెల్లెలం అన్నారు. నేను పుట్టినప్పుడు అసలు ఆడపిల్ల ఎందుకు పుట్టిందిరా బాబు అని మా వాళ్ళు ఏడ్చారంట. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు అయినాక నేను కొద్దిగా డెవలప్ కాగానే నీ ఊరిలో ఉన్నారంట, నువ్వు ఆడపిల్లవు కాదు ఆడ ఒక మగరాలంటే బిడ్డను కొన్నావు. ఇప్పుడు 100 మందికి ఇన్స్పిరేషన్ అయిందంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. నేను ఎట్లా నా హౌస్ లో ఉంటాను, కొట్లాడతాను, ఎట్లా చేసుకుంటాను చెప్పింది. చెప్తే నీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పి 3 గ్రీన్ ఇచ్చి ఫస్ట్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు సెలెక్ట్ అయినంటే ఫస్ట్ ఇప్పుడు బాడీ బిల్డర్ అయినట్టయినా 100% సెలెక్ట్ అయింది ఫస్ట్ ఒక క్యాండిడేట్. ఫస్ట్ సూర్యుడు ఎవరు క్లీన్ చేసుకున్న ఆమె కూడా ఆమెకు 2 గ్రీన్లు వచ్చినాయి, ఒక రెడ్ వచ్చింది, ఆమె హోల్డ్ లో ఉంది. నెక్స్ట్ ఈ బాడీ బిల్డర్ సెలెక్ట్ అయ్యిండు. నెక్స్ట్ ఏమైంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్ ఏంటంటే మళ్ళీ ఒక 2 వచ్చారు, వాళ్ళు ఇలా వచ్చారా అలా పంపించారు రెడ్లు ఇచ్చేసి. నెక్స్ట్ అంటే రన్నింగ్ రాజా అని ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో వీడియోలు చేస్తా ఉంటాడు. ఇతను కూడా ఎంత అవమానం జరిగిందంటే మాట్లాడుకుందామండి. ఇప్పుడు నేను ఒకటే ఈ షో పెట్టింది అవమానించడానిక లేకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళని డిసప్పాయింట్ చేయడానికి నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు రన్నింగ్ రాజా వచ్చినాక కూడా ఇలా చేశాను అదే చేశానంటే శ్రీముఖి ఇక్కడ చేసిన ఓవర్ యాక్షన్ అయితే మామూలు వర్క్షన్ చేయలేదు. ఈ రన్నింగ్ రాజా విషయంలో శ్రీముఖి టూ మచ్ ఓవర్ యాక్షన్ చేసింది. అసలు అది చూస్తాంటే కూడా అసహ్యం వేసింది లిటరల్ నేను చెప్తున్నా. ఎందుకంటే ఆమె వచ్చాక ఏం చేసిందంటే రన్నింగ్ రాజా పర్సన్ వచ్చాక వీళ్ళే ఏంటి ఇప్పుడు కెప్టెన్ ఎవరు కూర్చున్నారో వాళ్ళే ఒక టాస్క్ ఇస్తే శ్రీముఖి దగ్గర పోయి చేస్తా ఉంటే దగ్గరకు వచ్చి చెంప మీద కొడతానని చెప్పింది. ఇంతమంది చూస్తే షోలో చెంప మీద కొడతానే మాట ఎట్లా యూజ్ చేస్తారండి నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు నిన్నందరూ చూస్తారనా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ మాట అనేది ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు టాస్క్ ఇస్తేనే శ్రీముఖి దగ్గర పోయి ఏదో టాస్క్ చేస్తా ఉంటే ఫన్నీ టాస్క్ చేస్తా ఉంటే నా దగ్గర రావద్దు దూరంగా ఉండి చేయండి లేచి వెళ్ళిపోయింది. లేచి వెళ్ళిపోతే అంటే ఇది ఏంటంటే స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళు ముందే అనుకున్నారు వీళ్ళని పిలుద్దాము, వీళ్ళకి 2 చిన్న టాస్క్ ఇద్దాము, దాని మీద సీరియస్ అవుదాము, సీరియస్ అయ్యి వాళ్ళకి రెడ్ ఇస్తే అలా పంపిస్తే అయిపోద్ది అని అనుకున్నారు.
ఆ తర్వాత ఏంటంటే ఆయన అతను ముగ్గురు రెడ్డి ఇచ్చి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తాడు, స్టేజ్ లో పడుకొని ఏడుస్తాడు రన్నింగ్ రాజా. ఏడుస్తా ఉంటే ఏమంటాడు నవదీప్, ఓకే ఓకే సరే వెళ్ళి టైం అయిపోయింది వెళ్ళిపో. అతను కనీసం ఏడుతూ ఉంటే దానికి రెస్పెక్ట్ అని ఇవ్వాలి కదా. అని మంచి పెద్ద షోలో వచ్చింది మామూలు కోరుకుని ఉండాలని అని అతని ఏదో భావోద్వేగంతో ఏడుస్తుంటే ఓకే అయిపోయింది యాక్టింగ్ అయిపోయింది వెళ్ళిపో అంటా ఉంటే గేట్ దగ్గర దాకా వెళ్ళిండండి. మళ్ళీ ఆ గేట్ దగ్గరికి వెళ్ళినా కూడా మామూలు కోరుకుంటాను చేస్తున్నారంటే సరే ఇది ఏదో టిక్ టాక్ లో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తాను కదా, ఇంకా అయ్యే వీడియో చేసుకుంటే నువ్వు ఇక్కడ దాకా రావడమే గొప్ప విషయము, ఇంకా అయ్యే చూసుకుంటూ ఉండు అని నవదీప్ గారు అన్నారు. ఇంత నిక్కచ్చగా ఎందుకు మాట్లాడారని నాకు అర్థం కాదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటాను. ఇలా ఇప్పుడు మీరు షోకి పిలిపించింది అవమానించడానిక వాళ్ళని సెలెక్ట్ చేయడానిక? మీకు ఇప్పుడు సెలెక్ట్ చేసే ఉద్దేశం లేదు అని మీకు నిజంగా ముందే అనిపిస్తే నేను ఒకటే చెప్తున్నా, మీరు ముందు ప్రొఫైల్ చెక్ చేస్తారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలాంటి వీడియోలు చేశారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉందని ముందే తెలుసు. 1-10 సార్లు చూసినాక మీరు చెక్ చేసినప్పుడు అప్పుడే వాళ్ళు రిజెక్ట్ అయితే అయిపోద్ది కదా, వాళ్ళు షోకు రారు కదా. సరే రిజెక్ట్ అయినా వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మీరు షోకి పిలిపించేది మీరే, అవమానించడం మీరే. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అస్సలకి సీముకి ఓవరాక్షన్ కానీ నవదీప్ ఓవరాక్షన్ మాత్రం టూ మచ్ ఉంది, అస్సలు నచ్చలేదండి. ఇంకా ఆ తర్వాత 2-3 వచ్చారు, వాళ్ళకు రెడ్ కార్డు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. నిన్న అంతటితోనే మాత్రం మన ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మీరు చెప్పినంటే వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వస్తాను వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే వీడియోని కొంతమంది కన్నా వెళ్ళిద్ది దయచేసి. ఎందుకంటే ప్లీజ్ రిక్వెస్ట్ అడుగుతున్నా, వీడియోస్ ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ మనకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ బిగ్ బాస్ గురించి అప్డేట్ గురించి ప్రతి ఒక్క వీడియో చేస్తూనే ఉంటా. ఇక్కడ నుంచి బిగ్ బాస్ వీడియోలు కంటిన్యూగా పెడతానే ఉంటా. బిగ్ బాస్ మీద ఎవరు ఇంట్రెస్ట్ ఉంటుందో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ నేను రివ్యూ చేసి పెడతానే ఉంటా. ఓకేనా? ఈ రివ్యూ గురించి మీకు ఎలా ఉందో, అసలు ఈ రివ్యూలో ఎంతవరకు వాళ్ళు చేసింది కరెక్ట్, నవదీప్ అండ్ శ్రీముఖి అండ్ వాళ్ళ పరంగా వీళ్ళు ప్రవర్తించిన విధానం కరెక్టా కాదని నాకు కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.